జగన్ మీద పోరాడిన వ్యక్తుల మీద ఒక ప్లాన్డ్ గా, ఒక పకడ్బందీగా జరుగుతున్న వ్యూహం అండి ఇది. ఆ రోజున కూటమి కోసం ఎవరైతే స్ట్రాంగ్ గా నిలబడ్డారో అలాంటి ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు కేసులతో, తప్పుడు ఆరోపణలతో వేటాడుతున్నారు. దానికి ఉదాహరణ మీకు మూర్తి గారిని మొన్నే 10 కోట్లు తీసుకున్నాడు అన్నారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు. అవునా? ఎవరు మూర్తి గారు? మరి మూర్తి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకే టైప్ దాడి 10 మంది మీద జరుగుతుంది. ఆ 10 మందిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఈ 10 మంది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్ మీద పోరాడినోడు. అంటే ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ కదా ఇది. మూర్తి గారు కన్నా ముందు వెంకటకృష్ణ గారు కన్నా ముందు సాంబశివరావు గారు, అంతకన్నా ముందు బిఆర్ నాయుడు గారు, అంతకన్నా ముందు ఏబిఎన్ ఆర్కే గారు, ఇప్పుడు సతీష్ వేమన గారి నుంచి డైరెక్ట్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు, మొత్తం అందరి మీద ఆ హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరి మీద అటాక్ చేస్తున్నారు. మరి దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇది ఎవరో ఒక మహిళ వచ్చింది, నేను 7 కోట్లు ఇచ్చాను, 5 కోట్లు ఇచ్చాను, ఇది ఆ సమస్య కాదండి. ఒక విషయం అయిపోతే ఇంకో ఇష్యూ, ఒక ఇష్యూ అయిపోతే ఇంకో ఇష్యూ, అలా ఏదో ఒక విషయాలు తీసుకొస్తా ఉన్నారు. ఏంటి? ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి జనాలకు తెలియకూడదు, వాళ్ళ పడుతున్న కష్టం గురించి ప్రజలు ఎవరు పట్టించుకోకూడదు. దాన్ని ఎలాగైనా టాపిక్ మళ్ళించాలంటే ఇలాంటి పనులు చేయాలి. ఏం పని అండి ఇది?